నా శోభనం అవ్వలేదు. నెల తప్పితే మీకే తెలుస్తుందని అందరి నోళ్ళు మూయించాను. అసలు నేనంత పన్నాగం పన్ని నీ బుర్రలోకి ఎక్కిస్తే అవ్వకపోవడం ఏమిటి? ఎలా అవుతుంది బామ్మ? నిద్ర మాత్రలు కలిపిన పాయసం తినిపిస్తే నీ మొగుడికి కాస్త తక్కువగా కలపన్నానే. ఆ మత్తులో నీ మోజులో పడతాడు అన్నానుగా. అది ఎలా కుదురుతుంది? పాయసం గిన్నెలో మొత్తం కలిపేశాను, ఇద్దరూ తిన్నారు. అందుకే ఆయన ఇంకా నా సొంతం అవ్వలేదు. రాధికని బయటికి నెట్టేయాలి. అవసరమైతే దానికి నీ అత్తగారి సహాయం తీసుకో. అలాగే నీ మొగుడిని కూడా నీ దారిలోకి తెచ్చుకో. ఇందాక నా సొంతం అవ్వలేదు అన్నావు చూడు, అదే అదే దారిలో తెచ్చుకోవడం అంటే. అలాగే బామ్మ. బామ్మగారు, అక్క నోరు తీపి చేసావా? అక్క ఏమంది? నెల తిరగకుండా నెల తప్పుతా 10 నెలలు అయ్యేసరికి నీకు మునిమరవణ్ణి ఇస్తా అందా? ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? అక్కలాగే నాకు తెలుసు పంచాయతీకి దారి. ఏంటే ముసగొడుతున్నావు? నీలాంటి వాళ్ళని తట్టుకుని బతకాలి అంటే కాటెయ్యకపోయినా కనీసం బుసైనా కొట్టక తప్పడం లేదు బామ్మ. ఇక ఈ రాధిక కళ్ళల్లో కన్నీళ్లుండవు, జీవితంలో త్యాగాలుండవు. గుర్తుంచుకో. తేడా వస్తే బామ్మ అని కూడా చూడను. అందరి దగ్గర దాచినట్టు నా దగ్గర దాచాలని చూడకమ్మా. మాధవ్ని దక్కించుకోవడానికి నువ్వు మేకపోత గాంభీర్యం చూపించినా కూడా లోపల ఇంకా బేలతనం పోలేదు. అందుకే ఇందాక మీ బామ్మని అంతలా ఎదిరించినా చివరికి నీ కళ్ళల్లో కన్నీటి రేఖ కనిపించింది. ఆ తెర వెనుక బాధ ఏమిటో తెలుసుకోవాలనే వచ్చానమ్మా. నీ భర్తని సత్య పంచుకున్నదనేగా నీ బాధ. పెళ్ళంటే చేసుకున్నాను కానీ పెళ్ళంగా ఒక్క ముచ్చటైనా తీరిందా? గుండె లోపల మాధవ్ మీద ప్రేమ, గుండెల మీద మాధవ్ కట్టిన పసుపు తాడు ఉన్నాయే కానీ భర్త స్థానంలో మాధవ్ లేడు కదా బామ్మగారు. పెళ్లితో నా కష్టాలు తీరిపోయాయి అనుకుంటే కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఏ ఆడపిల్లకైనా పెళ్ళయ్యాక భర్తతో సరదాగా మాట్లాడాలనుకుంటుంది. కలిసి తినాలి, కలిసి సినిమాలకి వెళ్ళాలి, కలిసి పూజలు చేసుకోవాలి. ఏమండి ఏమండి, గుడ్ మార్నింగ్. కాఫీ, బెడ్ కాఫీ. నాకు మాత్రం ఇది బ్యాడ్ కాఫీ. నేను తెచ్చాననేగా బ్యాడ్ కాఫీ అయ్యింది. తప్పుకో. కాఫీ తాగితే తప్పుకుంటాను. అసలు నువ్వెందుకు తెచ్చావు? భార్యని కనుక, అందులోనూ పెద్ద భార్యని కనుక. అంటే బాధ్యతలు ఉన్నదాన్ని కనుక. తీసుకోండి.